ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. బ్లెస్సెడ్ అవర్ ఆఫ్ గ్రేస్ ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము మన జీవితానికి బలమైన పునాదిని ఎలా వేయాలో బోధిస్తుంది. ఈ సందేశం మీ హృదయాన్ని ఆశీర్వదించాలని, మీ విశ్వాసాన్ని మరింత బలపరచాలని ప్రార్థిస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనముల ప్రకారము, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని అది దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఈ మాటలు ప్రభువైన యేసు క్రీస్తు చెప్తూ ఉన్నారు. ఆయన కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు చెప్తున్నారు. మరి మన యొక్క జీవితంలో మన పునాది ఎక్కడ ఉన్నది? యేసు ప్రభువు ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నారు. ఏంటంటే, దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే సరిపోదు, దానిని ఆచరించాలి. ఎలాగంటే వాటి చొప్పున చేయాలి. నా మాటలు వినాలి, వాటి చొప్పున చెయ్యాలి అని చెప్తున్నాడు కదా. బలమైన ఇల్లు నిలబడడానికి గట్టి పునాది ఎలా అవసరమో, అట్లే మన జీవితానికి దేవుని వాక్యమే నిజమైన పునాది. జీవితంలో తుఫానులు వస్తాయి, కష్టాలు, నిరాశలు, అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, కుటుంబ పరీక్షలు ఎదురవుతాయి. కానీ దేవుని వాక్యంపై నిలబడిన జీవితం కూలిపోదు, ఎందుకంటే దాని పునాది క్రీస్తే. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నేను దేవుని మాట వింటున్నానా, లేక దానిని నా జీవితంలో ఆచరిస్తున్నానా? దేవుని మాటను అనుసరించే ప్రతి అడుగు మన జీవితాన్ని స్థిరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఏ జీవితం అయితే క్రీస్తు పైన నిలబడదో, కట్టబడదో, ఆ జీవితము ఈ భయంకరమైన లోకంలో అనేక రకాల ఒత్తిడులు, అనేక రకాల శోధనలు, వీటన్నిటిని ఎదుర్కొని నిలబడలేదు. అందుకే మనము దేవుని వాక్యాన్ని నమ్మాలి, విశ్వసించాలి. ఆ వాక్యం పైన మన జీవితాన్ని కట్టుకోవాలి. మన జీవితాన్ని ఎక్కడ కట్టుకుంటున్నాము అనే విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. ఈ తుఫాను అనేది ప్రతి ఒక్కరికి కూడా సమానంగానే ఉండొచ్చు కదా. చాలాసార్లు తుఫాన్ అనేది అందరికీ వస్తాయి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, మన దేవుని యొక్క మాటలు వినే ప్రతివాడు కూడా, నా మాటలు వినే ప్రతివాడు కూడా వాటి చొప్పున చేస్తే మీకు వచ్చేటువంటి ఆ తుఫానును మీరు ఎదుర్కోగలుగుతారు. అలా దేవుని వాక్యం మీద తన ఇల్లు కట్టుకునేవాడు, అంటే తన జీవితం కట్టుకునేవాడు చాలా తెలివైన వాడు అని చెప్తున్నాడు. బుద్ధిమంతుడు అట. మరి మనము బుద్ధిమంతులుగా ఉన్నామా? తెలివైన వాడు చాలా తెలివిగా తన జీవితాన్ని ఒక సెక్యూర్గా ఉంచుకుంటాడు. ఎందుకంటే తన ఫౌండేషన్, తన పునాది ఎక్కడుందంటే సరైన ప్లేస్లో ఉంది, సరైన బండ మీద ఉంది. ఆ బండ క్రీస్తే. ఆ బండ మీద తన ఇల్లు ఉంది కనుక అతనికి ఎలాంటి భయము లేదు. కొన్ని కుటుంబాలు పైకి చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ అంతర్గతంగా వారిలో ఉన్నటువంటి ఆ అశాంతి, వారిలో ఉన్నటువంటి అసమాధానము వారి జీవితాన్ని కృంగదీస్తూ ఉంటాయి. వారు మనుషులు చాలా పైకి చాలా బాగా కనిపిస్తారు, కానీ నిజానికి లోతైన జీవితం వాళ్ళది చూసినట్లయితే వారి హృదయంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఒకలాంటి బాధ, వేదన, అశాంతి ఉండి వారు కేవలము పైకి మాత్రమే బాగా కనిపించే వాళ్ళు ఉంటారు. ఈ తుఫాన్లే మన జీవితాన్ని సరిగ్గా ఉన్నామా లేదా అని చూపిస్తాయి. మనము ఎదుర్కొనేటువంటి ఈ సమస్యలను మనం ఏ విధంగా ఎదుర్కొంటున్నామో అవి మన పునాది ఏంటి అనేది తెలియజెప్తాయి. మన పునాది ఒకవేళ బలహీనమైనదైతే మనకున్నటువంటి ఒత్తిడులలో, మనకున్నటువంటి ఆ సమస్యలలో మనం ఏం చేస్తామంటే వెంటనే దేవుణ్ణి వదిలిపెడతాము, దేవునికి విరోధంగా మాట్లాడతాము, అనేక రకాలుగా ఎక్కడెక్కడికో పరిగెత్తుతాము. ఆ శోధనకు గురి అయినటువంటి వాళ్ళుగా మనము ఆ శోధనలకు లొంగిపోతాము, మనుషుల దగ్గరికి పరిగెత్తుతాము. ఇంకా అనేక రకాల సమస్యల్లో ఇంకా
కూరుకుపోతాము. కానీ ఎప్పుడైతే మన పునాది బలమైనదిగా ఉండి మనము దేవుని వాక్యం పైన ధైర్యంగా ఉన్నట్లయితే, మన జీవితము దేవుని వాక్యము అనే పునాది మీద ఉన్నట్లయితే ఏ తుఫాను కూడా మనల్ని ఏం చేయలేదు. ఆ గొప్ప తుఫానులో ప్రభువైన యేసుక్రీస్తు గారు ఏ విధంగా శాంతిగా ప్రశాంతంగా నిద్రించారు కదా. ఆ తుఫానులో ఆ చుట్టూ ఆ నీళ్లు అలలు ఎగిసి పడుతుంటే తుంపర్లు పడవా, ఆయన మీద కూడా నీటి జల్లులు పడుతూ ఉంటాయి. మరి ఆయనకు తెలుస్తూ ఉంటుంది ఆ బోట్ అలా ఇలా ఎగిరి పడుతూ ఉండడం. అయినా కూడా ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవునిని కలిగి ఉన్నాడు కదా. మరి మనము కూడా అదే విధంగా దేవుని కలిగి ఉన్నట్లయితే ఎంతటి తుఫానైనా మనం తట్టుకుంటాము. ఎన్ని సమస్యలున్నా మనం తట్టుకుంటాము. ఏ పరిస్థితులనైనా మనం ఎదుర్కొంటాము. భయంకరమైన పర్వతం వంటి సమస్యలను కూడా ఎదిరించగలము. మనము తుఫానులు, గొప్ప గొప్ప తుఫానులను కూడా మనం ఎదిరించగలం. అందుకే మన యొక్క జీవితాన్ని చూసి మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటారు. నిజంగా వీరు చాలా చక్కటి జీవితం జీవిస్తున్నారు, వీరి జీవితంలో క్రీస్తు ఉన్నాడు, వీరి జీవితంలో మరి వీరు వాక్యము అనే బండ మీద తమ ఇల్లు కట్టుకున్నారు అని వాళ్లకు అర్థమవుతుంది. మరి ఆ విధంగా మనము దేవుణ్ణి ఇతరులకు చూపించగలుగుతామా? కొండ మీద కట్టబడిన పట్టణంలాగా మనము ఇతరులకు చూపించగలుగుతామా? మరి చక్కగా దీపస్తంభం మీద వెలిగించబడిన దీపంలాగా మన వెలుగును విరజిమ్మగలుగుతామా? అలా చేసినప్పుడే కదా మనము మన జీవితాన్ని ఇతరులకు స్ట్రాంగ్గా ఉందని నిరూపించగలుగుతాము. దేవుని వాక్యంను కేవలం వినడం మాత్రం కాదు, కానీ ఆ వినిన దాన్ని బట్టి మనం విధేయత చూపించాలి. అందుకే మనం బుద్ధిమంతుడు ఎలాగుంటాడంటే వాక్యం వింటాడు, దానికి విధేయత చూపిస్తాడు. అందుకే అతడు ధైర్యంగా జీవించగలుగుతాడు. అందుకే అపొస్తలుడైన పౌలు గారు ఈ విధంగా చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైనటువంటి వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. మరి మనకు దేవుడు కూడా పరీక్షలు లాంటివి పెడతాడనమాట. అగ్ని పరీక్షలు లాంటివి మన జీవితాన్ని అగ్ని పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో మనం నిలబడగలుగుతామా లేదా అన్నది మనమే చూసుకోవాలి. మనం ఎంత జాగ్రత్తగా మనం జీవించగలిగితే అంత జాగ్రత్తగా మనము దేవుని సన్నిధిలో నిలబడగలుగుతాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుని మాటను అనుసరించే ప్రతి అడుగు మన జీవితాన్ని స్థిరంగా ఆశీర్వాదంగా మారుస్తుంది. ప్రార్థనలలో అందరూ ఏకీభవించండి. చివరిలో తప్పక ఆమెన్ అని కామెంట్ చేయండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ ఉదయము మీరు మాతో మాట్లాడిన నీ వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. ప్రభా, నీ వాక్యాన్ని వినేవారిగా మాత్రమే కాక దానిని ఆచరించేవారిగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాము. మా జీవితాలకు నీవే బలమైన పునాదిగా ఉండము. ప్రభా, ఈ వీడియోను చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు తండ్రి. వారి విశ్వాసాన్ని బలపరచండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి తుఫానులో వారికి తోడుగా నిలిచి భయపడకుండా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. దేవా, మరి మా అందరి జీవితాలలో కూడా నీవే బలమైన పునాదిగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మేము ఈ లోకపు సమస్యలను చూడకుండా ఎంతో గొప్పవాడవు నీవు. నీ మాటను, నీ యొక్క మాట బలమైనది, శక్తి గలది ప్రభా. ఆ మాటను మేము చూసి ఆ మాట పైననే నిలబడి ఆ మాటను ఆచరిస్తూ జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఎవరెవరైతే
ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారికి అందరికీ సమృద్ధిని ప్రసాదించండి. అప్పుల సమస్యలు ఉన్న వారికి విడుదలను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. వారిని తప్పకుండా వారి యొక్క పరిస్థితిని మార్చమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా ప్రభా, విద్యార్థులను దీవించండి. వారందరి యొక్క జీవితాలలో మీ యొక్క కృపను కుమ్మరించి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. శోధనలలో చిక్కుకొనకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన, ఐసీలలో ఉంటున్నారు, వెంటిలేటర్పై ఉంటున్నారు నాయన, వారిని కనికరించండి. దేవా ప్రభా, వారిపైన నీ కృప కుమ్మరించి నీ స్వస్థతాహస్తం నుంచి చాపి వారిని ముట్టండి ప్రభా. ఎవరెవరైతే ఈ దినము సర్జరీలు గుండా వెళ్తున్నారో వారికి కావాల్సిన శక్తిని బలంని అనుగ్రహించండి. అనేక మంది కీమోథెరపీలు డయాలసిస్లు చేయించుకుంటున్నారు నాయన, వాటన్నిటిలో కూడా మీరు వారికి శక్తిని అనుగ్రహించండి ప్రభా. నీవు తప్పకుండా స్వస్థపరిచే దేవుడు, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. ఎన్నో రకాల జబ్బులు వ్యాధులతో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి. కుటుంబ సభ్యులు వారిని గురించి ఎంతగా ఆందోళన చెందుతున్నారు నాయన, వారిని మీరు కనికరించండి, ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, కుటుంబాలలో ప్రేమ, సమాధానము, ఐక్యత నింపండి. కలతలు, కన్నీళ్లు తీసివేయండి. ఎక్కడ కూడా మరి మనస్పర్ధలు లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి నిర్ణయంలో నీ చిత్తాన్ని అనుసరించే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. మా జీవితం అంతా నీ వాక్యంపై నిర్మించబడిన సాక్ష్య జీవితంగా ఉండేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాము. ఈరోజంతా నీ సన్నిధి మాతో ఉండి ప్రతి అడుగును నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ దినము తండ్రి ఎంతమంది అయితే అన్యాయానికి గురై కృంగుదలలో ఉన్నారో వారికి న్యాయం జరిగించండి. నీవు న్యాయమూర్తివై ఉన్నావు తండ్రి. మా ప్రభా, ప్రయాణాలలో ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరిని క్షేమమును, భద్రతను అనుగ్రహించి నడిపించండి. దేవా ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా తండ్రి, మరి వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను వెలిగించండి, వారిని తెలుసుకునే కృపను దయచేయండి. దేవా ప్రభా, వ్యసనాలకు గురై నీకు విరోధంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మార్చండి ప్రభా. మార్చగలిగిన శక్తి నీకే ఉన్నది దేవా. నీపైననే మేము ఆధారపడి అడుగుతున్నాము. కృప చూపించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. మరి యుద్ధ వాతావరణం తీసిరండి తండ్రి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశంను దీవించండి. మా దేశంలో జరుగుతున్న అల్లర్లను, అల్లకల్లోల పరిస్థితులను మీరు చూస్తున్నారు ప్రభా. భయంకరమైన రీతిగా తండ్రి స్టూడెంట్స్ పైన క్రూరత్వంతో మరి జరుగుతున్న దాడులను మరి ప్రభా మీరు ఆపివేయమని ప్రార్థిస్తున్నాం. మీ కంట్రోల్లోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారులు త్వరగా స్పందించి నాయన ఈ విషయంలో త్వరగా చర్యలు తీసుకొనిలాగా సహాయం చేయండి. ఎంతోమంది భయంకరంగా గాయపడ్డారు నాయన. ఎంతమంది ప్రభా పసిపిల్లలు నాయన, మా ప్రభా యవనస్తులు తండ్రి ఎంత భయంకరమైన వేదనకు గురవుతున్నారు దేవా. ఎంతగా ప్రభా భయంకరంగా హింసకు గురవుతున్నారు తండ్రి. కృప చూపించండి నాయన. వారి న్యాయమైనటువంటి ఆ యొక్క కోరికను మన్నింపజేయండి. మరి ప్రభా మీరు అద్భుతం చేస్తారు తండ్రి. నీ పైన ఆధారపడుతున్నాం. సహాయం చేసి దేశంలో పరిస్థితులను సరిచేయమని వేడుకొంచున్నాము. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, న్యాయంగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. మా ప్రభా న్యాయం జరిగించండి. మా తండ్రి దేవా, మరి ఈ దినము ప్రతి ఒక్కరు ఉద్యోగ జీవితాలలో వెళ్తుండగా ప్రతి ఒక్కరిని మీ కాపుదల్లో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ వారు చేయు పనిని నీకు అనుకూలంగా, నీ చిత్తానుసారంగా, నీకు మహిమకరంగా, ఉత్తమంగా పనిచేయటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుని వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించి ఉంటే దయచేసి ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. బ్లెస్సెడ్ అవర్ ఆఫ్ గ్రేస్ కుటుంబంలో భాగం అవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి.
నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయండి. దేవుని వాక్యంపై మీ జీవితాన్ని నిర్మించండి. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక.